हेल्प मी एक्चुअली इनके सर पे बहुत गहरी चोट लगी है मुझे समझ नहीं आ रहा क्या करूं बहुत खून बह रहा है बहुत ज्यादा ब्लीडिंग हो रहा है माया कूल राज हाय ओह माय गॉड आई कांट बिलीव दिस हाउ आर यू दिस इज सत्या आवर क्लासमेट హాయ్ हाय ओह माय गॉड लॉन्ग टाइम ఏం జరిగింది? एक्चुअली द थिंग इज త్రినేత్రనా? yes sir థర్డ్ ఐ అని అర్థం ఇట్స్ అ థ్రిల్లర్ ఇంట్రెస్టింగ్. ఇన్ని రోజులు రొమాంటిక్ స్టోరీస్ తో వీక్లీ బ్లాగ్స్ రాశాను సార్ దిస్ ఇస్ మై ఫస్ట్ క్రైమ్ థ్రిల్లర్ దీన్ని మూవీగా చేయడం ఇస్ మై డ్రీమ్ సార్ ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ సార్ సో ఇలా ఫైనల్ గా సీసీటీవీ ఫుటేజ్ తో పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారు సార్ ఫ్యాంటాస్టిక్. దట్స్ కూల్. థ్యాంక్ యూ సార్ హ్యావ్ యువర్ ఐస్ క్రీమ్. షూర్ సార్ ఈ డీల్ ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసేద్దాం. ఐ వాంట్ టు బై దిస్ స్టోరీ. హౌ అబౌట్ 10 lakhs? థ్యాంక్ యూ సో మచ్ సార్ మీన్స్ అ లాట్ సీరియస్లీ మీన్స్ అ లాట్ ఎస్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం. సో హౌ అబౌట్ గోయింగ్ టు గోవా? గోవా ఎందుకు సార్ కమ్ ఆన్, వీ నీడ్ టు ట్రావెల్ అని చెప్పాను కదా. అయినా ఈ స్టోరీ ఒక్కదానికే 10 lakhs ఇస్తా అనుకున్నావా? అసలు ఐస్ క్రీమ్ కి 4 ఎందుకు ఇచ్చాడు? ఫోన్ లేవేమో. ఒక్క నిమిషం, విజువల్లో ఉన్నోడికి స్ట్రెచ్చర్ మీద ఉన్నోడికి ఏదో తేడా ఉంది. ఏంటి విగ్గా హ్యాండ్ బ్యాగ్ అనుకున్నా డాక్టర్ బాయ్. సేమ్ హియర్. స్మోక్స్ ఉన్నాయా? ఎక్కడ కొడదాం? ఏమాయా ఇంకా పిలవలేదా? లేదబ్బా, పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళ కోసం చూస్తున్నా. ఇంకెంతకాలం? 30 ఏళ్ళు వస్తున్నాగా, తర్వాత చేసుకో. హలో, నాకంత అర్జెన్సీ లేదు. కొంచెం మన సాడిజం కూడా తట్టుకోవాలిగా. మరీ ఫాస్ట్ అయిపోయావు బాబు నువ్వు. ఏంటి సత్య, ఈ కాలంలో కూడా సాఫ్ట్ గా ఉండే అమ్మాయిలు దొరుకుతారు అనుకుంటున్నావా? ఇంపాసిబుల్. బాయ్ బాయ్ మా. సిగరెట్ తాగావా? లేదే. సిగరెట్ వాసన పోవాలంటే నోట్లో తమలపాకు పెట్టుకుంటే సరిపోదు, చేతికి వేపాకు కూడా పూసుకోవాలి. ఎప్పుడు ఇంతే. టాబ్లెట్లు వేసుకో. తెలివితేటలు బాగా ఎక్కువైపోయినాయమ్మా నీకు. లేకపోతే నువ్వు రాగానే చేతికి ముద్దు పెట్టడానికి నువ్వు భాషలో రజనీకాంత. సర్లే ఆపేస్తాలే అమ్మా. ఫస్ట్ వేసుకో. వచ్చేసాడు. ఈ టైంలో కూడా ఏ ఈ టైంలో నీ పని లాగినప్పుడు నావెందుకు ఆగాలమ్మా? రావయ్యా మూర్తి, రారా. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. కూర్చో కూర్చో. ఏవయ్యా మూర్తి, ఎన్నిసార్లు చెప్పాను నీకు వచ్చేటప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టమన్నాను కదా? మెసేజ్ పెట్టే వచ్చాను కదండి, సింగిల్ టిక్కే వచ్చింది నాకు. ఏదేది ఒకసారి తీసి చూడండి. ఈ దిక్కుమాలిన సిగ్నల్స్ ఉండి చావయ్యా. వచ్చిందయ్యో. వచ్చిందా? మొన్న 2 ఫోటోలు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, ఫోటో నెంబర్ 3, పేరు రవిశంకర్, బెంగళూరు ఎల్ఎన్టీ కంపెనీలో ఉద్యోగస్తుడు. ఈ మధ్య 2 అక్కల పెళ్లిళ్ళు కూడా చేశాడు. అది ₹1 అప్పు చేయకుండా. కట్నం ఎంత అడుగుతున్నారు అంకుల్? ఎంతమ్మా, ఆయన 50 లక్షలు చెప్తున్నాడు. గట్టిగా మాట్లాడితే 40కి తగ్గొట్టవచ్చు. కట్నం ఇస్తే షాప్ ని సూపర్ మార్కెట్ లాగా చేద్దామని ఒకడు, వడ్డీ డబ్బులు తిప్పుకుందామని ఒకడు, అక్క పెళ్లిళ్ల డబ్బులు రికవర్ చేసుకుందామని ఒకడు. ఏంటంకుల్ మీరు? సర్లేవే ఊరుకో. ఇంకేమైనా మంచి ఉంటే చూడండి మూర్తి గారు. అలాగే శాస్త్రి గారు. పాపం వీళ్ళు ఇంకా వెతకాలి అనుకుంటున్నారు, కానీ వీళ్ళనే వెతుక్కుంటూ మనోడు ఆల్రెడీ బయలుదేరిపోయాడు. ఈ కథ మొదలైన రోజు మార్చి 1, 2020.
పెళ్లి చూపులంటే ప్లాన్డ్ గా జరిగేవి. ఇదేంటో బ్రోకర్ కి కూడా షాక్ తగిలే పెళ్లి చూపులు నేనెక్కడా చూడలేదు. ఇప్పుడు ఇచ్చిన షాక్ మనం బెంగళూరు నుంచి రాలేదా? ఇది కూడా అంతే. నో వదిన, లవ్ అట్ ఫస్ట్ ఫోటో, అందుకే తప్పలా. విజయవాడ గురించి ఉండవే కానీ ఇదే ఫస్ట్ టైం రావడం. ఈ ప్రోగ్రామ్ అయిపోని నేనే తీసుకెళ్తా. ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ ఉంటది. మా తమ్ముడు రీసెర్చ్ చూస్తే ముచ్చటేస్తుంది. పదరా తగ్గొట్టేద్దాం. ఆరు పడిన ఆనందం లేకుండా పోయింది శాస్త్రి గారు. ఈయనేంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు? వేయండి. ఏమైంది మూర్తి గారు? ఒక్క నిమిషం శాస్త్రి గారు. అయ్యా అయ్యా నమస్కారం నమస్కారం నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. నా పేరు రాజశేఖర్. వచ్చారమ్మా. ఎందుకు? నాకు విషయం అర్థమైందమ్మా. నమస్కారం బాబు. మీతో 10 నిమిషాలు మాట్లాడాలి సార్. ఫోటోలు పంపారా మరి? అంటే అది అదే నా ఫోన్ లో ఉన్న ఫోటోలు నా ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ వెళ్ళిపోయాయి. ఎవరివి పంపుతున్నారో ఏం పంపుతున్నారో చూసుకోవాల్సిన పని లేదా? అంటే అది అమ్మా దయచేసి ఇక్కడ ఏమనకండి. సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను. ముందు ఇది అవ్వనివ్వండి. ఫోన్ లో చెప్పాలో ఇంకేదన్నా చేయాలో తర్వాత ఆలోచిద్దాం. అమ్మా ఆ? సాయంత్రం ఫోన్. అయ్యో బా, ఒకసారిగా నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయండి. లైబ్రరీ కూడా ఇలాగే సైలెంట్గా ఉండేది. మేము కూడా అంతే, ఎవడు వేలు ఇరిస్తే ఎంత సౌండ్ వస్తుందని ఆడుకునేవాళ్ళం. నాస్టాల్జియా. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక క్వశ్చన్ అడగచ్చా? టీ బాగుంది, ఈ బ్రాండ్? 3 రోజెస్. గుడ్. ఇంకో క్వశ్చన్ అడగచ్చా? అదే, ఈ 3 రోజెస్ ఇప్పటిదాకా ఎంతమంది కూరలు తాగారు? ఐ మీన్ ఎన్నో పెళ్లి చూపులోని. ఫస్ట్ టైం అండి. ఈ మధ్య కాలమే చూడటం స్టార్ట్ చేశారు. వచ్చిన సంబంధాలు అస్సలు నచ్చట్లేదు. ఎందుకని అడగచ్చా అండి? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. అందరి ధ్యాస కట్నం మీదే. ఎలా సంపాదించుకోవాలో, ఎలా బిజినెస్ చేయాలో అనే తప్ప నా గురించి తెలుసుకోవాలని ఎవ్వరూ అనుకోవట్లేదు. అందుకే ఇంటి దాకా రాకుండా వాట్సాప్లోనే ఆగిపోయారు. పిచ్చిన కుర్రాళ్ళు కట్నానికి గుర్తుపడి మంచి టీం మిస్ చేసుకున్నారు. ఎంతసేపు నేనే మాట్లాడుతుంటే బోర్ కొడుతుంది కదా. లెట్ మీ కమ్ టు ద పాయింట్. కొన్నిసార్లు రాంగ్ డైరెక్షన్స్ కూడా రైట్ పాత్కి లీడ్ అవుతాయి అంటారు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఎవడో గొట్టంగాడంట, హైదరాబాద్ లో డాక్టర్ అంట, ఆడొచ్చి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇవన్నీ మీరు నమ్మాలో వద్దో అని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆహా, అలా ఏం లేదండి. మీకు ఒక విషయం చెప్పనా? ఐ మీన్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. ఐ గాట్ యువర్ ఫొటోస్ జస్ట్ 2 days బ్యాక్. వెంటనే విజయవాడ పరిగెత్తుకొచ్చేసా.